రైతు సోదరులకు నమస్కారం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో ఉన్నాము. ఈరోజు మనతో ఉన్నారు భారతి గారు. గొర్రెల గురించి వీటి పెంపకం గురించి ఎలాగా అన్నది మనల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు ఇది? 3 ఏళ్ళ నుంచి స్టార్ట్. 3 ఏళ్ళ నుంచి. ఏమేమి పెడుతున్నారు వీటికి మేత? అది ఏం లేదు మేడం, ఇట్లా పైర్ల మీద ఉల్లవ సప్ప ఇవి ఇట్లా కొండకు పోయి కొంతసేపు కంది చేనులు కొనుక్కున్నాము. కంది చేనులోనే మేపుకొని వస్తాము. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఇది? నారపల్లి నుంచి మేడం. నార్పల అంటే సంత నుంచి తీసుకొచ్చారా? లేదు మేడం, ఇట్లా వ్యాపారస్తుల దగ్గరే తెచ్చుకున్నాం. వ్యాపారస్తుల దగ్గరే తెచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయింది. తెచ్చినప్పుడు ఎన్ని నెలలు పిల్లలు ఉన్నాయి ఇది? పిల్లలు లేవు మేడం, అన్ని లావు గొర్రెలు వేసుకొచ్చి అన్నవి పెద్దవి వేసుకొచ్చారు. 90 వేసుకొచ్చినాం మేడం. ఈ తెచ్చిన కాడ నుంచి మీరు మెడిసిన్ ఏం వాడుతున్నారు దీనికి? ఇప్పటికైతే సార్ ఇచ్చినవి అన్నీ మేడం. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు? 6 నెలలకు పైన మేడం. 6 నెలల పైనుంచి. అంటే మీకు వాడిన కాడ నుంచి ఏమన్నా రోగాలు రావడం అని ఇట్లా ఏమన్నా ఉందా? బాగుండేది మేడం. వాడతా అంటే 3 రోజులు కంటిన్యూగా ఏముండదు మేడం. పిల్లలు కానీ బాగా అవటం వస్తాయి. ఓకే, అంటే బరువు పెరగడం, దుమ్మ రోగం ఇట్లాంటి అన్నిటికీ మేడం ఇది పని చేస్తుంది. మొత్తం అన్నిటికి. ఇది ఎరుపుకి, మేకొండే దానికి, ఎరుకోని దానికి, దొగ్గేదానికి, తుమ్మేదానికి అన్నిటికీ ఇది పని చేస్తుంది. అంటే ఇది వాడక ముందు బాగుందా, వాడిన తర్వాత? వాడినిచ్చే బాగుంది మేడం. వాడిన నుంచే బాగుంది. లేకపోతే అప్పుడు బలి చనిపోతాను మేడం. ఇది వాడినాల నుంచి ఇప్పుడు లేదు మేడం. ఓకే, అంటే ఇది వాడడం వల్ల మీకు వెయిట్, బరువు కూడా పెరిగింది? బరువు ఉన్నాయి మేడం, అవటం వచ్చినాయి పిల్లలు. అంటే అంతకు ముందు ఎంత ఉండేవి బరువు? అప్పుడు చాలా మొన్ను తిని చాలా సన్నిపోయేది ఎక్కువ మేడం అప్పుడు. ఓకే, ఇప్పుడైతే ఇది మొన్నుకి అన్నిటికీ కరిగిస్తుంది మొత్తం అంతా కూడా. అంటే ఇంకేది ప్రాబ్లం లోపల ఏమీ ఉండకుండా అంతా కొట్టేసి పారేస్తాను మేడం. ఓకే, అంటే ఇంకా చనిపోవడం అన్నది లేదు? లేదు మేడం, బాగా పనిచేస్తుంది ఇది. ఓకే, అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి తాపుతున్నారు మీరు? ఇప్పుడు బాలేకొండే పిల్లకి బట్టి తాపుతున్నాం మేడం. ఇప్పటికైతే మేము బాగుండే దానికైతే ఎక్కువ తాపలే. బాగున్నారు. బాగాలేకుండా మేయకోకుండా పండుకుండే దానికి అట్లా దానికి గాలికి అన్నిటికీ పని చేస్తాను అన్నట్లకి. ఓకే, అంటే ఎన్ని రోజులు తాపుతానే బాగా అవుతాయి మేడం అవి? అంటే కంటిన్యూగా అంటే 3 రోజులు తాపిన. 3 రోజులు 3 రోజులు కంటిన్యూగా పెట్టినాం అట్లా. ఇంకా ఎన్ని ఎంఎల్ తాపుతారు? 10 మేడం. చిన్న వాటికి? చిన్న పిల్లలకి 5, మురుబిళ్ళకి 2 అట్లా తాపుతున్నాం. ఓకే, అంటే ఎలాగా అన్నది మీరు డీటెయిల్స్ అంతా కనుక్కున్నారా? తీసుకున్నప్పుడు మేడం చెప్పారా? పెద్ద గోరికి 10 మేడం. ఓ రకంగా 6 నెలల బొడుక్కి అట్లయితే 6 అట్లా. ఇప్పుడు 3 నెలల దానిలకైతే 3, 4 అట్లా పెడతాం మేడం. మురుబిళ్ళకైతే 1 గాని పెడతాం మేడం, మొన్న తినుకోకుండా. ఓకే ఓకే, అంటే మీరు నెలలు బట్టి అది పెడుతున్నారు అంటున్నారు. అంటే వాడిన తర్వాత అయితే డాక్టర్ జీవమిత్ర చాలా బాగుంది. బాగుంది మేడం, ఏ ప్రాబ్లం లేకుండా, వీటికి ఏ రోగాలు రాకుండా అన్ని కూడా బాగుంది. బరువు పెరగడం గానీ అంతా కూడా చాలా బాగుంది. బాగుంది మేడం. మేత ఎలా తింటుంది? బాగా మెత్తనే మేడం. తాపుతానే ఈ రోజు పండుకోండే గోరి గాని రేపు తాపితే బాగా మెత్తాను. ఎప్పుడు తాపుతున్నారు ఇది? పొద్దున్నే. ఏ టయానికి వదులుతారు బయటకి మేతకి? 10 కల్లా వదిలేస్తాం. 10 కల్లా పొద్దున్నే తాపేసి 10 కల్లా వదిలేస్తారు మీరు? ఇంకా తాపి పిల్లలేసి ఇంకా వదిలేస్తాం మేడం. మెత్తాయి. ఈ రోజు పండుకుందనుకో సాయంత్రము మళ్ళా పొద్దున్నే పెట్టేస్తాం మేడం దానికి. ఓకే, అంటే ఇట్లా వెయిట్ కూడా ఎంత రావచ్చు మేడం? దీనికి ఏది దానికి పిల్లకి చాలా బాగాలేకపోయా. ఓకే, తాపినామా 3 రోజులు పిల్ల తయారైంది. బాగుంది. చాలా అసలు ఉరి మెత్తగా పడిపోయింది. ఇది తాపుతంటే 3 రోజులు తాపినామా ఇప్పుడు మెత్తంది మేడం. పాలు తాగుతుంది, లేకపోతే పాలు తాగదు. ఓకే, ఇవి తాపినాల నుంచి అట్లా తల్లి లేకపోతే పండుకొని ఎరుక్కుండేది పాలు అట్లా అవుతాండి మేడం. అది ఇప్పుడు దానికి డాక్టర్ జీవమిత్ర తాగిన తర్వాత బాగుంది మేడం. ఇప్పుడు తాగుతుంది, లేకపోతే అది కానీ చనిపోతుందేమో అనుకుంటే ఈ మందు తాపుతంటేనే లేచింది పిల్ల. ఎన్ని నెలలప్పుడు అట్లా జరిగింది? మొన్ననే మేడం, వారం కిందట అట్లా అయింటే. వారం కిందటే తాపినాం, ఇది కంట్రోల్ అయింది మొత్తం. ఆకు మెత్తది, ఇప్పుడు పాలు తాగుతుంది. లేకపోతే పాలు ఎరుక్కునేది పిల్ల మొన్ను తిని. ఇవి మొన్ను తిన్నా ఇప్పుడు ఇది తాపుతాన్ని కొట్టేస్తాను. కొంచెం పండుకుంటే తాపేస్తాను. చనిపోయే పిల్లని ఇది తాపిన తర్వాత బాగుంది మేడం. అది అంతకు ముందు అయితే చనిపోద్దా ఏంటి అని ఒక భయం. తాపకొనింటే పోవు. ఓకే, అంటే ఇది వాడిన తర్వాత డాక్టర్ జీవమిత్ర వాడిన తర్వాత పిల్ల అయితే బాగా తయారైంది, లేకపోతే చనిపోవు మేడం. అది చాలా మెత్తగా ఉండే మేడం. ఇది 3 రోజులు తాపినాం. పొద్దున్నే గూట్లోకి వేసేటప్పటికే తాపేసినాము. తాపుతానే ఇంకా పిల్ల బాగా లేసి పాలు తాతాం. అంటే ఇప్పుడు
తాపారు, బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు వీటితో పాటు దీన్ని బయటకు వదిలేస్తారా లేకపోతే గూట్లోకి ఎత్తాం మేడం. గూట్లో పెట్టేస్తారు? కట్టేసి గూట్లోకి వేసిపోతాం. చిన్నవి ఏది అయినా కూడా మీరు గూట్లో పెట్టేస్తారు? ఇవన్నీ గుట్లో పిల్లలే మేడం. ఇవి ఇవన్నీ చిన్నవన్నీ కూడా గూట్లోకి, అంటే తాపిచ్చేసి ఇంకా గూట్లో పెట్టేస్తాం? అన్ని తాపేస్తాం మేడం. ముందు ఇది తాపి పిల్లలు గుట్లోకి వేసుకుంటాం. ఓకే, పెద్దవాటిని మాత్రమే మీరు బయటకు వదులుతారు? ఇట్లా పెద్ద పెద్దవన్నీ ఇడిసి పెడతాం. అంటే ఎంతసేపు ఉంచుతారు ఇది తాగిపిచ్చిన తర్వాత? ఎంతసేపు బయట? ఏం లేదు మేడం, తాపేసి గుట్లోకి వేసిపోతాం. ఇంకా రైతులకి ఏమన్నా ఇది వాడుకోమని చెప్తున్నాం మేడం. మా ఊర్లో చాలా మంది తెచ్చుకున్నారు. మేము తెచ్చుకుని ఇచ్చి చాలా మంది వాడుతున్నారు. ఇవి ఇళ్లలో చూసినానా, వాడుతున్నారు ఇవి. అంటే మీరు తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి చెప్పారా లేకపోతే అంతకు ముందేనా? చెప్పినాము. మీరు చెప్పిన తర్వాతే వాళ్ళు తెచ్చుకోవడం మొదలెట్టారు. ఇది ఎక్కడ తీసుకున్నారు? నార్పల సార్. నార్పలలో ఎక్కడ? షాప్ పేరు? మౌనిక మెడికల్. అది మౌనిక వెట్ ఫార్మ్. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. ఓకే, అంటే మౌనిక వెట్ ఫార్మ్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర తీసుకున్నారు నార్పలలో. రెండో బాటిల్ మేడం. ఫస్ట్ బాటిల్ వాడేశారు ఆల్రెడీ, ఇది రెండో బాటిల్ వాడుతున్నారు. వాడిన తర్వాత అంతా కూడా చాలా బాగుంది మేడం. ఓకే, అంటే ఇది ఇలా కంటిన్యూ చేయండి, బాగుంటుంది. ఇదే మేడం. సో మీ ఇంకా ఏంటంటే ఇంకా మీరు చాలా మందికి చెప్పాను అంటున్నారు, ఇంకా చెప్పి ఇప్పుడు ఆయన దగ్గరే కదా తీసుకున్నారు, మౌనిక వెట్ ఫార్మ్ నార్పల శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర. ఇప్పుడు మేము తాపేది చూసి బాగున్నాయని మళ్ళీ ఇంకొక అతను తెచ్చుకున్నాడు. ఇప్పుడు వచ్చిన అయిప మళ్ళీ ఆయప వాడేది చూసి ఇంకో మేకల అయిప తెచ్చినాడు. అట్లా తెచ్చుకుంటున్నారు మేడం. చూసారు కదండి, చనిపోయి పిల్లల్ని కూడా ఇది వాడిన తర్వాత బాగుంది అని చెప్పేసి మేడం చెప్తున్నారు. సో మౌనిక వెట్ ఫార్మ్ నార్పలలో ఉంది. సో శ్రీనివాస్ రెడ్డి గారిది డాక్టర్ జీవమిత్ర ఆయన దగ్గర దొరుకుతుంది. సో తీసుకొని వాడి అది ఎలా ఉంది అన్నది మీకే తెలుసు. చనిపోయే పిల్లని కూడా బతికించింది ఇది, అంతలా ఉంది ఇది డాక్టర్ జీవమిత్ర. మీరు కూడా మంచి లాభాలు పొందండి.